హాయ్, నేను మీ రాజేష్. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇష్యూ మనం చాలా రోజులుగా చూస్తున్నాం. వాళ్ళు విచ్చలవిడిగా మీడియాలో కనపడుతూ వివాదాలకు దారితీశారు. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు తిరుమల దేవస్థానం దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నట్టు మనకు కొన్ని వీడియోలు వచ్చినాయి. అసలు ఏంటి దానిపైన తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు మాధురి ఇద్దరు తిరుమల దేవస్థానం దర్శనానికి వెళ్ళారు. పొద్దున్న దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ పుష్కరిణి ఉంటుంది కదా టెంపుల్ పక్కన, పుష్కరిణి దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారంటే ఇద్దరు. అంటే అసలు ఏంది, అసలు తిరుమలలో ఒక పవిత్రమైన స్థలం అది, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకునేది ఏంది? అసలు ఇలా కొత్తగా లేటెస్ట్ బిల్ చేసుకుంటున్నారు ఇద్దరు సెకండ్ హ్యాండ్లే. అసలు ఎట్లా ఏ రకంగా చూడొచ్చు దీన్ని? మంచి మాట చెప్పారు, ఇద్దరు సెకండ్ హ్యాండ్ అని. ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఈయనకి మ్యారేజ్ అయింది, ఆమె కూడా వివాహం అయినట్టుంది. వీళ్ళిద్దరూ వ్యవహారం ఆయన మనం చూసాం వీడియోలో ఎంత రచ్చరచ్చ అయిపోయింది. దానికి ఆయన తట్టుకోలేక ఆఖరికి అతను ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇచ్చిన స్టేట్మెంట్లకి పరోక్షంగా విత్డ్రా చేశాడు. అమ్మో ఎట్లా పడుతున్నారా ఈ ఆడవాళ్ళతో అన్నట్టుగా. సో అతని భార్య, ప్రస్తుత ఆథరైజ్డ్గా ఉండే భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మగారు, కూతురు అందరూ కూడా నానా రాద్ధాంతం చేశారు. ఆ రోడ్డుకి ఎక్కింది. తర్వాత ఆయన తలదాచుకునేందుకు భువనేశ్వర్ ఎక్కడికో పారిపోయారు. అంటే టెక్కలి కదా ఆయన, శ్రీకాకుళం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు బార్డర్ కాబట్టి అక్కడ నుంచి అటు భువనేశ్వర్ వెళ్ళి అక్కడే ఉన్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. వాళ్ళిద్దరూ బైక్ మీద ఎక్కడో తిరుగుతున్నట్టుగా, సమ్ షార్ట్స్ వీడియోలో చేస్తున్నట్టుగా. అది ఎంతకుముందు, దీనికంటే ముందు అసలు మాకెవరికి సంబంధం లేదు, మేము వేరు అన్నట్టు దివ్యల మాధురి రీసెంట్ వీడియోలో కూడా చెప్పింది. కానీ ఈరోజు ఉన్నటువంటి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు ఇద్దరు కలిసి మళ్ళీ. అదే అండి, ఇప్పుడు ఆ వీడియో బైక్ మీద వీడియో అంటే సరే, గతంలో ఏవో షార్ట్స్ చేశారు, ఆవిడకి సోషల్ మీడియాలో ఎంతో కొంత ఫాలో ఉంది అనుకున్నాం. సార్ ఇవాళ మీరు ఆ తిరుపతి దేవస్థానం వీడియో, దర్శనము, తర్వాత మీడియా పోడియం దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చూస్తే అంటే ఇంకంతా తెలిసిపోయింది కదా, ఇంకేముందిలే అన్నట్టుగా చేశారు. బట్ అది ఆవిడ వ్యక్తిగతం, దాంట్లో మనం తప్పు పట్టేది లేదు, అది వాళ్ళ ఇష్టం. దానికి వరకు ఎటువంటి మిస్టేక్ లేదు. అది రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కు అనుకోవచ్చు, లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అనుకోవచ్చు. ఎవరితో తిరగచ్చు, ఎవరితోనైనా సహజీవనం కూడా చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ తిరుపతి దేవస్థానం మనకి చాలా ఈ మధ్యకాలంలో లడ్డూతోనే చాలా మనోభావాలు దెబ్బతినే స్థాయికి వచ్చిన నేపథ్యంలో అసలు కొండ మీద షూట్స్, పైగా ఎంతో కొంత ఫెమిలియర్ ఫేసెస్ కదా రెండు కూడా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా వాడలేదు. వీళ్ళంతా ఓపెన్గా అంటే అందరూ చూసే విధంగా అంత ఇదిగా, ఇంకా చిన్నపిల్లలు రీసెంట్గా ఏదో కొత్తగా పెళ్ళి అయిందనో, లేదా పెళ్ళి అయిన వాళ్ళు కొత్తగా జంటగా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగానో వెళ్ళారు. సరే, వెళ్ళి అక్కడ వీడియో షూట్లు చేసుకోవడం అనేది అది సరైన పద్ధతి కాదు అనిపించింది. అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఫొటోస్ దిగొచ్చు, బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, లేదా భార్యాభర్తలుగా ఉండేవాళ్ళు, క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు. మనం బయటకు వచ్చాక ఆ దేవస్థానం సింహద్వారం ముందు నిలబడి దిగుతూ ఉంటాం, కామన్. ఆ తిరుమాడ వీధుల్లో కూడా తిరుగుతూ ఉంటాం. బట్ మీరు అన్నట్టు పుష్కరిణి దగ్గర వీడియోస్ అట్లాంటివి చూస్తే ఏదో వైరల్ అవ్వడానికి చేసుకుంటున్న వ్యవహారం లాగా ఉంది. కానీ అక్కడ అలాగే దిగడం అనేది చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఇది భక్తులు మనోభావం నుంచి వచ్చిన మాటలే ఇవన్నీ కూడా. వీళ్ళేంటి ఇది కొత్త జంటలాగా వీడి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమైనా చేసుకుంటున్నారా, లేదంటే అంత ఓపెన్గా వీళ్ళ వ్యవహారం తెలిసిన తర్వాత? నేను ఈరోజు పొద్దున్న మాట్లాడుతూ ఓ రకంగా డిక్లేర్ చేశారు, మేము పెళ్లి చేసుకోబోతాం త్వరలోని. కాబట్టి మరి దాని లింక్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు వీడియోలు చేస్తున్నారంటే ఇంక ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటే అనుకోవాలి. అంతే మరి, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అక్కడ ఇప్పటికే ఇతర మతాల వాళ్ళ దగ్గర చీప్ అయిపోయి సొంత మతాల వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల చాలా రాద్ధాంతం నడుస్తున్న నేపథ్యంలో మరలా ఈ వ్యవహారం మరికొంచెం పైకి తీసుకొచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నారు, ఇంకా దానికి రాజీనామా చేయలేదు. కేవలం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఏదో దానికే వైసీపీ ఒక సస్పెండ్ చేసింది, ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంలో వాళ్ళ నాయకుడితో పాటు వైసీపీ వాళ్ళందరూ కూడా పరోక్షంగా చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటారు. ఒక డైవర్షన్ స్కీమ్ అనుకోవాలా? మేబీ డైవర్షన్ స్కీమ్ అయినా కూడా మళ్ళీ వైసీపీకి చెందిన వ్యక్తే కాబట్టి మరి కాస్త ఇష్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం మీద పరోక్షంగా డైవర్షన్ పక్కన పెడితే కూటమికి కూడా ఇబ్బందే. ఎందుకంటే మీరు కొండ మీద ఇట్లా జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు వాటిని ఎందుకు అడ్డుకోలేదనే కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
ఉంటారు. మీ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత విచ్చలవిడిగా అలాంటి వీడియోలు ప్రీ వెడ్డింగ్ షూట్లు లాంటివి చేసుకున్న పరిస్థితి వస్తే రేపొద్దున ఇంకో జంట వస్తుంది. అంతే కదా. నిజంగా కొండ మీదకి ఎప్పుడు కూడా పెళ్ళైన తర్వాత దర్శనానికి వెళ్ళాలి తప్ప కొత్త జంట అయినా సరే అటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు పూనుకోకూడదంట. మన యూట్యూబ్ వీడియోస్ కూడా నండూరు శ్రీనివాస్ గారు అని ఉంటారు, ఆయన చాలా చక్కగా చెప్పారు. ఓన్లీ దర్శనం చేసుకొచ్చుకోవడం తప్ప కలవటం కానీ ఏది కూడా జరగకూడదు అక్కడ. ఖచ్చితంగా అవసరం అనుకుంటే కళ్యాణం అలాంటివి చేయించుకోండి తప్ప కూర్చొని కొండ మీద మాట అటువంటి కార్యక్రమాలకు ఎప్పుడూ పూనుకోకూడదు. సరదాగా ఫోటోలు దిగుతారా, ఓకే, దాన్ని మళ్ళీ అంటే అఫ్ కోర్స్ ఈ మధ్య అది నాకు గార్డెన్ ఏరియాలోనో ఎక్కడో జరుగుతుంది, ఎక్కడ చేయొచ్చు. ఆ పుష్కరిణి అంటే ఇప్పుడు ఆ ధ్వజావరోహణం అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మాడవీధులు ఇప్పుడు చక్రస్నానం ఉంటుంది పుష్కరిణిలో, చక్రస్నానంతో ముగుస్తాయి అన్ని కార్యక్రమాలు. సో అలాంటి దగ్గర అలా చేయడం అనేది ఇంకా మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలండి. ఎవరేమిటి ఏం చెప్తారు, సరే మీ ఇద్దరు ఉన్నాం ఫోటోలు దిగుతున్నాం తప్పే ఉంది అంటారు. దాన్ని ఈ విధంగా బయటికి పోర్ట్రే అవుతుంది అని అంటే అది మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. చూసేవాళ్ళు వాళ్ళు ఏమో దీన్ని కూడా కవర్ చేయొచ్చు, మేము వైసీపీ వాళ్ళం కాబట్టి ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు, నేను మామూలుగా ఇద్దరం కలిసి ఫోటోలు దిగితే తప్ప దాన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా మీరే బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తున్నారని కూడా రేపు పొద్దున గేర్ మార్చి చెప్పొచ్చు. లేదా మీరు అన్నట్టు లడ్డు వివాదాన్ని కాస్త ఇటు డైవర్ట్ చేస్తే మళ్ళీ ఈ అంశం మీదకి వెళ్తుందిలే, లడ్డు వివాదం ఎలాగా సెంట్రల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి పరిష్కారం అంతా కూడా అక్కడ నుంచి టీం వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని సరే ఎవరో సలహా ఇచ్చారేమో, ఎందుకు నువ్వు ఎలాగో డిసైడ్ అయిపోయావు కదా వెళ్ళు అక్కడికి వెళ్ళు, మన టాపిక్ మన అధినేత నుంచి నీ మీద ఎందుకంటే నిన్న అన్నప్రసాదంలో వచ్చిందని రకరకాల డైవర్షన్స్ మొన్న అయితే ఒక స్క్రూ మేక్ వచ్చిందని, అవును చూశాను. అంటే అదే చెప్తున్నాను కదా బాబు, ఇదంతా టార్గెట్ అంతా వైసీపీ నాయకులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎక్కువ వెళ్తుంది, దాన్ని డైవర్షన్ తీసుకో, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా నువ్వు ఎక్కువగా సోషల్ మీడియా హీరో అయ్యావు కాబట్టి నువ్వు తీసుకో అని చెప్పుంటారేమో. మేబీ దాని మీద ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనుకోవచ్చు. వాళ్ళు అడిగినా కూడా ఏమంటారు, జస్ట్ మేము ఫొటోస్ దిగాము, మా మీద ఉండే ఫ్యాన్స్ మా అభిమానంతో మా ఇద్దరు వీడియోలు బయట వాళ్ళు ఎవరో తీసి అప్లోడ్ చేశారు, దాన్ని అలాగా మేమే అలా చేసుకోలేదని చెప్తారు. దానికి మనం ఏమంటాం? ఎటువంటి సమాధానం లేదు. పైగా మీ ఇద్దరు ఒకటి కాబోతున్నాం, మీరే అన్నారు కదా కొద్దిగా ప్రెస్ మీట్లో కూడా చూచాయిగా హింట్ ఇచ్చారని. సో తప్పే ఉంది, మేము త్వరలో ఒకటి కాబోతున్నాం. పెళ్లికి ముందు కూడా జంట చాలామంది వాళ్ళ దగ్గర మొక్కుకున్నాం, మా పెళ్లి సెట్ అయితే అందుకే వచ్చామని కూడా చెప్తారు కదా. సో వాళ్ళు కూడా మొక్కు తీర్చుకోవడానికి వచ్చారేమో, ఇద్దరం ఒకటి అవుతాము అనుకుంటే మాది ఫ్యామిలీ ఈవిడికి కానీ అతనికి కానీ ఫ్యామిలీ బడలికలు ఏమి లేకపోతే ఇద్దరం ఒకటి అవుదాం అనుకుని వచ్చాం, అందుకు వచ్చి మొక్కు తీర్చుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కూడా చెప్పొచ్చు. కాకపోతే ఆ ప్రీ వెడ్డింగ్ షూటు అలాంటివి ఇంకా చిన్న చిన్న చిలిపి చేష్టలు లాంటివి అయితే మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ వయసులో. అది మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, ఇంత మనం ఏం చేసేదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ.